హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రెగ్యులర్గా మనం మూవీస్ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా మంచి ఆఫర్స్ అయితే వచ్చినప్పుడు లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే వింటూ ఉంటాం కదా. ఆ వర్డ్ అనేది ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్న జాబ్ నోటిఫికేషన్కి పర్ఫెక్ట్లీ యాప్ట్ అవుతుంది. వై బికాజ్ అంటే ఈ జాబ్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయడంతో పాటు వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 1,50,000 రూపాయలు శాలరీగా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో శాలరీ ఎక్కువ ఉంటున్నారు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, వీటి ప్రిపరేషన్స్ ఏంటి అనే డౌట్ పడద్దు. ప్రిపరేషన్కి సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ వీడియోలోనే యాడ్ చేశాను, అది మనం ముందు తెలుసుకుందాం. వన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ అలాగే ఏ పోస్ట్ని రిక్రూట్ చేస్తాక అంటే మనకి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి పోస్ట్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో చూసుకుంటే 3 క్యాడర్లకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని మెన్షన్ చేయడంతో పాటు టోటల్గా 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే 120 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పోస్టులను అయితే ఈ 3 క్యాడర్స్గా డివైడ్ అయితే చేశారు. ఇందులో మనకి ఆఫీసర్స్ ఇన్ జనరల్ క్యాడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హైయెస్ట్ 83 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఈ నోటిఫికేషన్లో మనకి ప్రైమరీ ఇంపార్టెంట్ పోస్ట్ కూడా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ కేటగిరీ పోస్ట్ మాత్రమే. ఎందుకంటే మనం ఈ జాబ్స్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. రిమైనింగ్ పోస్ట్ అయినటువంటి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా ఎకనామిక్స్ బ్యాక్డ్రాప్లో. నెక్స్ట్ చూసుకుంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి స్టాటిస్టిక్స్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకనామిక్ కేటగిరీకి సంబంధించి 17 పోస్టులు, స్టాటిస్టిక్స్ కేటగిరీకి సంబంధించి 20 పోస్టులు అని చెప్పేసి ఉన్నటువంటి 120 వేకెన్సీస్ని ఈ విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు నేను షేర్ చేస్తాను అన్నాను కదా. అది దేని గురించి అంటే ఆలివ్ బోర్డ్. ఆలివ్ బోర్డ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వాటి ప్రిపరేషన్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆలివ్ బోర్డ్ వాళ్ళ వెబ్సైట్లో ప్రతి ఫ్రైడే టు సండే వరకు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్లోనే. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ చేసుకుని ఆ టెస్ట్ని పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని టెస్టులు కంప్లీట్ అయ్యాయి, ఆ టెస్టులు కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్సర్స్ కూడా ఇమ్మీడియట్గానే రావడం జరుగుతాయి. దెన్ నెక్స్ట్ ఆల్ ఇండియా వైజ్ ర్యాంకింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మీకు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందనేది కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను షేర్ చేయాలి. అదేంటంటే 2018లో సేమ్ ఆర్బీఐ ఆఫీసర్ గ్రేడ్ బి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో మనకి అనిల్ తాడిపాటి పర్సన్ చూసుకుంటే టాపర్గా నిలవడం జరిగింది. ప్రజెంట్ ఆ టాపర్తోనే మనకి మెంటర్షిప్ సెషన్స్ కూడా ఆలివ్ బోర్డ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ ఆప్షన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీని మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను రిజిస్టర్ చేసుకోవడానికి, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను. ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అని చెప్పారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే ఆ వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి కేటాయించిన పోస్టులు నోటిఫికేషన్లు ఉంటే వాళ్ళు అప్ టు 33 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఉంటే వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఏదైనా డిగ్రీతో ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. తర్వాత కొన్ని అడిషనల్ పాయింట్స్ని మెన్షన్ అయితే చేశారు. చూడడానికి క్వాలిఫికేషన్ చాలా హ్యూజ్గా ఉందని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ మెన్షన్ చేసిన కీ పాయింట్ ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు. బట్ ఒక పాయింట్ని హైలైట్ చేశారు, అదేంటంటే మినిమం 60% ఆఫ్ మార్క్స్ డిగ్రీలో ఉండాలి అని చెప్పారు.
ఈ మినిమం 60% అనే రెస్ట్రిక్షన్ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్తో అప్లై చేయొచ్చు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో ఏవైతే హైయెస్ట్ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పోస్ట్ అయినటువంటి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ క్యాడర్ పోస్టులకు సంబంధించి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నాం కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి వాటికి చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో అంటే ఎంఏతో కానీ ఎంఎస్సీతో కానీ అప్లై చేయొచ్చు. విత్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉండాలి. ప్రతి సెమిస్టర్లో కూడా 55% ఆఫ్ మార్క్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని కూడా పాయింట్స్ని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 19లో పే స్కేల్ అని చెప్పి మెన్షన్ అయితే చేసి బేసిక్ పే చూసుకుంటే 78,450 ఉంటుందని చెప్పి తర్వాత కొన్ని అలవెన్సెస్ను కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. చాలా అలవెన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో డేర్నెస్ అలవెన్సెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్సెస్లు, ఇలా చాలా అలవెన్సెస్ని అయితే యాడ్ చేశారు. ఈ అన్ని అలవెన్సెస్ని యాడ్ చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఎంత శాలరీ వస్తుందో ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు. చూడండి నేను అండర్లైన్ చేశాను, 1,50,374 రూపాయలు అంటే 1,50,374 రూపీస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీగా రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్లీ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసే టైంలోనే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు అమౌంట్స్ని ఒకసారి చెక్ చేద్దాం. అప్లికేషన్ ఫీజు అమౌంట్స్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్లయితే 100 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అని మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు 850 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పి మెన్షన్ చేసి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని క్లియర్లీ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి phase 1 ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని మనం ప్రిలిమినరీగా కన్సిడర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ phase 2 ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని మనం మెయిన్ ఎగ్జామ్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ 2 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి గ్రేడ్ బి కేటగిరీ పోస్టులు కాబట్టి వీటికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే టోటల్లీ 3 స్టేజెస్లో ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్లో మనకి కనబడుతుంది ఏంటంటే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో అప్లై అయితే చేయడానికి సెప్టెంబర్ 30 అంటే ఈ నెల ఆఖరు అనేది మనకి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి పోస్టుల రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు అప్లై అయితే చేయాలని అనుకుంటే చాలా టైం తక్కువగా ఉంది, అప్లై అయితే చేయడానికి ట్రై అయితే చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఏదైతే చెప్పానో ఆలివ్ బోర్డ్ లింక్, ఆ లింక్ డిస్క్రిప్షన్లోనే నాకు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి అయితే ఉంచాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.